నమస్తే. ఐయామ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఎంత పెద్ద వంట వచ్చిన వాళ్ళకైనా సరే ఒక్కొక్కసారి పల్లి పట్టి కుదరనే కుదరదు. స్టిక్కీగా అయిపోతుంది. సో, ఇక్కడ నాకు తెలిసిన ప్రాసెస్‌లో చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేస్తూ నేను పల్లి పట్టి ఈజీగా, సింపుల్‌గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. పల్లీలు నేను 1 కేజీ తీసుకున్నాను. పల్లీలు ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్‌లో మాత్రమే వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి. అండ్ 1 కేజీ పల్లీలకి 1 కేజీ బెల్లం తీసుకున్నాను. ఇలా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. కానీ ఇక్కడ నేను బెల్లం 2 రకాలుగా వాడుతున్నాను. ఒకటి తాటి బెల్లం అండ్ ఇంకొకటి యెల్లోయిష్ కలర్‌లో ఉంటుంది. ఈ బెల్లం గూడా మీరు వాడొచ్చు. సో, 2 రకాల బెల్లం వాడడం వల్ల బేస్ కరెక్ట్‌గా ఫార్మ్ అవుతుంది. స్టిక్కీగా అవ్వకుండా క్రంచీగా వస్తుంది. అండ్ మెజర్‌మెంట్స్ వచ్చేసి నేను ఈ గ్లాస్‌తో చూపిస్తున్నాను. ఈ గ్లాస్‌తో నేను 6 గ్లాసుల పల్లీలు తీసుకున్నాను. అండ్ 5 గ్లాసుల బెల్లం తీసుకున్నాను. అండ్ బెల్లం వచ్చేసరికి తాటి బెల్లం బ్రౌన్ కలర్‌లో ఉన్నది 3 గ్లాసెస్ తీసుకున్నాను. అండ్ యెల్లో కలర్‌లో ఉన్నది 2 గ్లాసెస్ తీసుకున్నాను. మనం ఎప్పుడైతే 2 రకాల బెల్లం వాడతామో అప్పుడు పాకం చాలా ఈజీగా అండ్ కరెక్ట్‌గా వస్తుంది. అండ్ తినేటప్పుడు మన చేతికి బెల్లం అంటుకోబోకుండా ఉంటుంది. అండ్ తీసేటప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. దారాలుగా గూడా ఫార్మ్ అవ్వదు. సో, ఇక్కడ 2 రకాల బెల్లం యూజ్ చేయడం వల్ల చాలా తొందరగా అయిపోతుంది. అండ్ స్టిక్కీగా ఉండకుండా క్రంచీగా వస్తుంది. ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్ ఆఫ్ వాటర్ మాత్రమే వాడుతున్నాను. వాటర్ ఎక్కువ వాడినా సరే, అసలు వాటర్ వాడకుండా పాకం చేసినా సరే, పాకం అనేది అంత ఈజీగా సెట్ అవ్వదు. సో, అట్‌లీస్ట్ మీరు చిన్న టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యూజ్ చేసి పాకం చేయడం వల్ల తొందరగా సెట్ అవుతుంది. అండ్ పాకం చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి ఎయడం వల్ల మంచి గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది, షైనింగ్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అండ్ ఇక్కడ నేను హోమ్‌మేడ్ నెయ్యి మాత్రమే వాడుతున్నాను. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూడండి. పాకం పట్టేటప్పుడు కంపల్సరీ దగ్గర ఉండి కలుపుతూనే ఉండాలి. ఎందుకు అనంటే ఫ్యూ సెకండ్స్‌లోనే పాకం వచ్చేస్తది. మనం దాన్ని టెస్ట్ చేస్తూనే ఉండాలి. ఒక బౌల్‌లో ప్లెయిన్ వాటర్ తీసుకొని పెట్టుకోవాలి. ఏ గరిటెతో అయితే మనం కలుపుతున్నామో ఆ గరిటెతో కొన్ని ఫ్యూ డ్రాప్స్ ఆ వాటర్‌లో ఏసినప్పుడు మనకిలా దారాలుగా ఫార్మ్ అవ్వద్దు. అప్పుడు పాకం ఇంకా రెడీ అవ్వలేదు అని అర్థం. అండ్ ఇంకోసారి టెస్ట్ చేసినప్పుడు పాకం మనకెలాంటి తీగలు ఫార్మ్ అవ్వకుండా ఇలా ముద్దలాగా రావాలి. అండ్ కింద ఏసినప్పుడు మనకి స్టోన్‌లాగా సౌండ్ రావాలి. అండ్ ఇక్కడ నేను దించేటప్పుడు ఇలాచీ పౌడర్ అండ్ నెయ్యి వేస్తున్నాను. పాకం దించిన వెంటనే వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే పల్లీలను వేస్తూ కలుపుతూ ఉండాలి. అండ్ ఇంకా కొంతమంది పాకం చల్లారాక పల్లీలను వేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. అండ్ ఇందాక మనము ఏ ప్లేట్‌కైతే నెయ్యి రాసామో, లేదు అనంటే మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ అండ్ బటర్ పేపర్ ఉన్నా సరే దాని మీద స్ప్రెడ్ చేసుకొని మన కోలా ఉంటది కదా! చపాతీ పిండి చేసేది. దానికి కొంచెం నెయ్యి రాసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఎమ్మటే కాట్లు పెట్టేసుకోవాలి. నైఫ్‌తో గానీ, లేదంటే ఏదైనా స్కేల్‌తో, ఐరన్ స్కేల్‌తో గానీ మనం కరెక్ట్ లైన్‌గా కాట్లు పెట్టేసుకొని 1-3 అవర్స్ వరకి ఫ్యాన్ కింద అయినా సరే, లేదు అంటే నార్మల్‌గా గాలికైనా సరే మంచిగా వదిలేసేయాలి 1-2 అవర్స్. చూసారు కదా బేస్ ఎంత కరెక్ట్‌గా ఫార్మ్ అయిందో, ఎలాంటి స్టిక్కీనెస్ లేకుండా మన చేతికి బెల్లం అంటుకోపోకుండా క్రంచీగా వచ్చిందో. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.